నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత యువకులను విచక్షణారహితంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సీఐలు హింసించడం అమానుషం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ఓంకార ఆశ్రమంలో నెల 31వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూజలకు శ్రీకారం. ఆలయ ఈవో అవతు శ్రీనివాసరెడ్డి. దళిత యువకుల్ని హింసించిన సీఐలపై మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలి. హైకోర్టు న్యాయవాదులు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దళిత క్రిస్టియన్లపై ఓ పథకం ప్రకారం ఎజెండా ఏర్పాటు చేసుకుని పోలీసులు దాడులు చేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. పోలీస్ కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసిన నిందితులను 2 టౌన్ 3 టౌన్ సీఐలు బహిరంగ ప్రదేశంలో చట్టాన్ని చేతిలోకి తీసుకుని లాఠీలు జులిపించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్ గురువారం తెనాలి ఐతనగర్ కు వచ్చి దోమ రాకేష్, షేక్ బాబులాల్, చేబ్రోలు విక్టర్ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రిస్టియన్లపై ఉద్దేశపూర్వకంగా పోలీసుల ద్వారా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సీఐలను సమర్థిస్తున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ పలు ఆరోపణలు చేశారు. జిల్లాలో పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ ఏం చెబితే అనుసరిస్తున్నారని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పై ఆరోపణ చేశారు. ప్రవీణ్ పగడాలది కూడా హత్యేనని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే పోలీసులు అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఇక కోర్టులు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పైన పోలీసు అధికారులపైన మాజీ ఎంపీ హర్షకుమార్ తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 2 సీఐలను సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపాలని, లేని పక్షంలో చలో తెనాలికి పిలుపునిస్తామని హర్షకుమార్ హెచ్చరించారు. తెనాల్లో ఆ 2 సీఐలు కానిస్టేబుల్స్ ను ఏజెంట్లుగా పెట్టి గంజాయి అమ్మిస్తున్నారంటూ ఆరోపించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ మాట్లాడుతూ అమాయకులను దళిత యువకులతో గంజాయి అమ్మించారని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేయడం వరకే వారి పని అని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని విచక్షణారహితంగా కొట్టడం అమానుషమన్నారు. నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయించాలి. బాధ్యత కలిగిన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్. చట్టం న్యాయం కాదు. నీకు పెమ్మసాని చంద్రశేఖరును, నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే నీకు చట్టం. ఎస్సీలను అణిచేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని, దళితులను అణిచేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు. ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రోళ్ళని జైల్లో పెట్టారంటే ముగ్గురిని, అసలు చట్టం ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది? న్యాయస్థానాలు మూసేయండి, జిల్లా కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు అన్ని మూసేయండి. మీరే శిక్షలు మొదలు చేసేస్తే ఇంక కోర్టులు ఎందుకు? ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కి రౌడీ మామూలు ఎక్కువైపోయింది. 3 కుర్రోళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్. ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి ఒడు రౌడీ మామూలు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వన్నారు, డబ్బులు లేవు, ఇవ్వమో ఇక్కడి నుంచి అంటారు. దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఐ గారు వాళ్ళ పశువులా, జంతువులా, మనుషులా అన్నది అర్థం లేదు. రాము నాయక్, రమేష్ అన్న సీఏలు. ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు. ఇద్దరికి అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా? ఒకడు ఎవరికన్నా మీకు అలా కొడతారా? హీరోలు అనుకుంటున్నారా? ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెట్టితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం. పెద్ద విషయం కాదు. పిచ్చి ఆశలు ఎత్తున్నారు ఒకడు. వాళ్ళకి ఎస్పీ గారు సపోర్ట్. మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎస్పీ మీద ప్రాబ్లం వస్తుందని నువ్వు ఆలోచించుకున్నావా? ఎస్సీ ఎస్టీ కమిషన్, మైనారిటీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో. ఈ రోజు ఇంత బాధగా మాట్లాడుతున్నాను, గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను. అసలు కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? రోడ్డు మీదకి, నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? ఎంత ధైర్యం! అలా ఏమైనా గంజాయి అమ్మితే పట్టుకున్నారా? లేదా పోలీసులు కొట్టారా? పోలీసులు కొడితే పోలీసుల ఎమ్మెల్సీ సర్టిఫికెట్ అది. రౌడీ మామూలు అడిగితే ఇవ్వలేనందుకు కొట్టడం అంటే ఇంకేమనాలి? ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ఘనంగా మహానాడులు జరుపుకుంటుంది. కోవిడ్ రూల్స్ ఇచ్చారు. డైరెక్టరేట్ మెడికల్ హెల్త్ సభలు సమావేశాలు నిర్వహించకూడదని హర్షకుమార్ సభ పెట్టాడని. మహానాడు అనౌన్స్ అవగానే విత్డ్రా చేసేసుకున్నారు. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ఎలా ముద్రేయాలో అట్లానే సభ్య సమాజానికి వీళ్ళు రౌడీ షీటర్లు, గంజాయి అమ్మేవాళ్ళు, పోకిరీలు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి మా దళిత బిడ్డల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థను చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు. 3 టౌన్ సిఏ ఎవరైతే రమేష్ ఉండారో, మీడియా మిత్రుల ద్వారా వారికి నాదొక సూటి ప్రశ్న. ఇదిగో రమేష్, నువ్వు సుమారు నెల క్రితం మా ఐతానగర్కి చెందినటువంటి దళిత యువకుణ్ణి గంజాయి కేసులో ఇరికిస్తాం, నీ జీవితం నాశనం చేస్తామని బెదిరించి వాళ్ళ కుటుంబాల సభ్యుల చేత నువ్వు ₹1,00,000 లంచంగా తీసుకోలేదా? మేము మా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తాం, నువ్వు ఏ
మత గ్రంథం సాక్షిగా ప్రమాణం చేస్తావో నిరూపించు. దానికి సంబంధించిన ఆధారాలు, వీడియో క్లిప్పింగ్లు, వాయిస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. త్వరలోనే మీడియా ముందుకు వస్తాం. ఈరోజు గంజాయి వ్యవస్థని పోషిస్తుంది ఈ తెనాలి 3 టౌన్ 2 టౌన్ పోలీసులు. నెలవారీ మామూలు రాలేదని మా దళిత బిడ్డల జీవితాలతో ఆడుకుంటారా? ఖబర్దార్. అంబేద్కర్ వారసులు జోలికొస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయో మీరే చూడండి. ఇదే సందర్భంగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నామయ్యా. పోలీసు వ్యవస్థ మీద మొన్న సంఘటన తర్వాత ఎవరికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. తిరిగి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరు సంపాదించాలంటే ఇమ్మీడియట్గా సస్పెన్షన్ కాదు, వాళ్ళని విధుల నుంచి శాశ్వతంగా తొలగించండి. వీళ్ళల్లో ఎవరైతే నాన్ ఎస్సీస్ ఉండారో వాళ్ళ మీద అట్రాసిటీ యాక్ట్ కట్టి వెంటనే రిమాండ్కి పంపించండి. ఈ విషయమై మా లాయర్లతో త్వరలోనే హైకోర్టులో పిల్లేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ఎస్పీ గారు మాట్లాడుతూ కానిస్టేబుల్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని అడ్డగించారని, వాళ్ళని కొట్టారని చెప్పడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ ఎక్కడంటే 1 టౌన్ కానిస్టేబుల్. ఇక్కడ 2 టౌన్కి వచ్చి వీళ్ళ దగ్గర రావాల్సిన పని ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ పేరేంటి? చిరంజీవి. ఆ చిరంజీవి అన్న కానిస్టేబుల్ ఫోన్పే అకౌంట్ని ఒక్కసారి పరిశీలించారు. ఎందువల్లంటే ఈ గంజాయి బ్యాచ్ దగ్గర అందరి దగ్గర కలెక్షన్ చేయడం, కేసులు ఉన్న దగ్గర కలెక్షన్ చేయడం, ఏదైనా పార్టీ జరుగుతుందంటే మైక్ పెడితే కలెక్షన్ చేయడం. అతను ఉద్యోగం అది కలెక్షన్ ఏజెంట్. అతను అంటే అన్ని స్టేషన్లోనూ కూడా కలెక్షన్ ఏజెంట్. అటువంటి వాడికి మన ఎస్పీ, ది గ్రేట్ ఎస్పీ సతీష్ బాబు ఐపీఎస్ ఆయన సపోర్ట్. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆ కుర్రోడు రాకేష్ ఎక్స్రే చూశాను నేను. అతనికి కాలు ఇరిగిపోతే రాడ్ వేసారని చెప్పినా కానీ దారుణంగా, అతి దారుణంగా మీరు ఎలా కొట్టారు? ఒక అతనేమో, ఒక సీఏ ఏమో కాళ్ళ మీద నించుంటే ఇంకో సీఏ ఏమో పటామని కొట్టాడు. అది ఎంత అంటే మానవత్వం అన్నది ఎక్కడ కనపడలేదు. ఇది చాలా దారుణం. ఈ విధంగా కొట్టారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానాలు అసలు సుమోటోగా తీసుకోవాలి. మాకు అందిన సమాచారం ప్రకారం తెనాలి పట్టణంలో గంజాయి సిండికేట్ నడుస్తుంది. ఇది స్వయానా 2 టౌన్ 3 టౌన్ సీఏలే కొంతమంది కానిస్టేబుల్ని గంజాయి ఏజెంట్లుగా పెట్టి, చిరంజీవి, మురళి తదితర కొంతమంది కానిస్టేబుల్ని పెట్టి అమాయకులైన దళిత యువకుల చేత గంజాయి అమ్మిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. అమ్మించిన డబ్బుల్లో కరెక్ట్గా కిస్తీలు కట్టలేదని, ఇన్స్టాల్మెంట్ పే చేయలేదని, పోలీసు వారిని మోసం చేస్తారని చెప్పి అతి దారుణంగా బజార్లోకి తీసుకొట్టిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే గంజాయి అమ్మిస్తున్నారో 2 టౌన్ 3 టౌన్ సీఏలు రమేష్ అండ్ రాము నాయక్, వీళ్ళిద్దరిని తక్షణమే ఎస్పీ గారు ఏందో వాళ్ళని కవర్ చేస్తున్నాడు. ఇది పోలీసోడి బాధ్యత. ఏంటంటే నేరం జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్కి పంపించడం వరకే. న్యాయస్థానాలని, చట్టాలని చేతిలో చేసుకునే హక్కు పోలీసు వారికి లేదు. చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమించారు కాబట్టి వీళ్ళని సస్పెన్షన్ కాదు, వీళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓంకారేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి పరివార దేవతల ప్రతిష్ట మహోత్సవ ఆగమ విధులలో నవశతాధిక ప్రతిష్టాపన ఆచార్య బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ ప్రతిష్ట మహోత్సవ పూజా కార్యక్రమాలను విఘ్నేశ్వర పూజతో ప్రారంభించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపాన గల ఓంకార ఆశ్రమ అభివృద్ధి పనులు అనంతరం ఓంకారేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి పరివార దేవతల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు గురువారం నుండి శనివారం వరకు నిర్వహించిన నేపథ్యంలో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి ఓంకారాశ్రమంలో ప్రతిష్ట కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. శైవగమ పండితులు నవశతాధిక ప్రతిష్టాపన ఆచార్య మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. శనివారం వరకు నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, పరివార దేవతల ప్రతిష్ట కార్యక్రమాల్లో భక్తులు 50 మంది పాల్గొని ఓంకారేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి, అన్నదాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఓంకారేశ్వర స్వామివారి దేవాలయము మరియు శర్వ సాల్వేశ్వర స్వామి దేవాలయము, నవగ్రహ మండపం తదితర పరివార దేవతా విగ్రహముల యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం త్రయారంగ దీక్షతో ఈరోజు ఉదయం నుంచి గణపతి పూజతో ప్రారంభమైంది. మరి కొద్దిసేపట్లో దీక్షావతనములు మరియు బింబములు అన్నిటికీ కూడా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం ధ్వజస్తంభము మన పురవీధుల్లో శివాజీ చౌక్ దాకా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 31వ తారీఖున ఉదయం 8:19 శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మ శిఖర ధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని జరుగుతుంది. ఈ తదనంతరం 11 గంటలకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్నింటి కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.
ఈరోజు యాగశాల ప్రవేశం చేసి ఉన్నాం. సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, అంకురారోపణ అనేటువంటి కార్యక్రమములు, ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రేపు వాస్తు పూజలు, మరి జలాధివాసం అనేటువంటి విశేషంగా కూడా ప్రజలందరూ వచ్చి స్వామివార్లకు స్వయంగా తమ తమ ఇండ్ల నుండి బిందెలతో తీసుకువచ్చి స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం 11 గంటలకి మా ఈవో గారు కల్పించారు. అదేవిధంగా సాయంత్రం ధాన్యాదివాసం, అలాగే ఈ రాత్రి పంచశయ్యాధివాసం అనేటువంటి కార్యక్రమములన్నీ కూడా ఉన్నాయి. రేపు ఉదయం 8:19 ధ్వజస్తంభము, ఓంకారేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి మొదలైనటువంటి పరివార దేవతలందరూ కూడా ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమములందరూ కూడా దర్శించి స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులై తీర్థప్రసాదములు స్వీకరించి భక్తులందరూ కూడా విచ్చేసి వారి యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా మేము మరీ కోరుతూ ఉన్నాం. 31వ తారీఖు స్వామివారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ వచ్చి స్వామివారి అన్నదాన స్వీకరించి స్వామివారి కృపకు ప్రాప్తిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమస్తగతంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు చేపడుతున్న మార్పులు చేర్పుల క్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరల దేశు శ్రీనివాసరావుకు అవకాశం లభించింది. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పట్టణ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన దేశు శ్రీనివాసరావు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశు శ్రీనివాసరావును మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. పరస్పర అభినందన అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన దేశు శ్రీనివాసరావు మాట్లాడారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తామని, 2029 ఎన్నికల నాటికి 50,000 మెజార్టీ సాధించే విధంగా సమిష్టిగా కృషి చేస్తామన్నారు. పలువురు పార్టీ నాయకులు దేశ శ్రీనివాసరావు నియామకం పట్ల మీడియా ముఖంగా అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దాలి శేషాచలం, గుడవర్తి సాయి, హరిరామ్, గొల్ల గురునాథ గుప్తా, గుండా రామకోటేశ్వరరావు, కన్నమర్లపూడి సుబ్రహ్మణ్యం, పొత్తూరి రాఘవ, చుండూరు సాయి, గ్రంథి విశ్వేశ్వరరావు, భాస్కరన్ లక్ష్మణనారాయణ, గ్రంథి మాధవరావు, అన్నవరపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం టౌన్ మొత్తానికి కూడా టౌన్ ప్రెసిడెంట్గా మళ్ళీ అవకాశం ఇచ్చింది. మరి అది ఈరోజు మన దేశీనివాస్ గారికి మన వైశ్య కమ్యూనిటీ తరఫున అందరం కూడా శుభాకాంక్షలు చెప్తూ మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తాం. పార్టీ నిర్ణయం ప్రకారం మన దేశ శ్రీనివాస్ గారు టౌన్ ప్రెసిడెంట్గా ఇచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొదట్లో 2014 నుంచి 19 వరకు, 14 నుంచి 24 వరకు కూడా బాగా పనిచేశారు. మళ్ళీ అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శివకుమార్ గారు దేశ శ్రీనివాసరావు గారి నమ్మకంతో మళ్ళీ తెనాలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయబావుట ఎగరవేయాలని ఆశిస్తూ మన ఆర్యవైశ్య సోదరుడుగా దేశ శ్రీనివాసరావు గారికి ఈ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులు మన జయం ఏంటి? ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని కూడా ఎవరికి కూడా ఏ కష్టం రాకుండా సస్యశ్యామలంగా పరిపాలించేటువంటి ఉద్దేశంతో స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెనాల్లో 5 సంవత్సరాల 19 నుంచి 24 వరకు కూడా ఎలాంటి సంఘటనలు, ఎలాంటి విపత్తులు, ఎలాంటి ఘర్షణలు తావు లేకుండా పరిపాలన చేసినటువంటి అన్నాపతిని శివకుమార్ గారి సారథ్యంలో మళ్ళా రాబోయే రోజుల్లో కూడా అదే పరిపాలన అందిస్తామని చెప్పి, దానికి మనం అన్ని వేళలా అన్ని రకాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి, కేవలం మనం అంతకుముందు ఏం చేశామో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన పోలీసులు ఇందుకు భిన్నంగా తెనాలిలో చట్టాన్ని అతిక్రమించారని హైకోర్టు న్యాయవాది యుడి జై భీమారావు అన్నారు. పౌర హక్కుల సంఘం నేతలతో కలిసి హైకోర్టు న్యాయవాదులు తెనాలి ఘటనపై గురువారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. జై భీమారావు మాట్లాడుతూ పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. చట్టాలు అతిక్రమణను న్యాయ వ్యవస్థ సహించబోదన్నారు. ఘటన వెనుక బలమైన కారణాలు ఉన్నాయని, వాటన్నిటినీ సమీక్షించి బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తామన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసులు దళిత యువకులపై దాడి చేయడం సమాజానికి అత్యంత ప్రమాదకరమన్నారు. న్యాయ వ్యవస్థ చేయాల్సిన పనిని పోలీసులు అమలు చేయడం పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం వరకే పోలీసుల విధి అని, నేరం రుజువైతే శిక్షించాల్సింది కోర్టులన్నారు. ఇలాంటి ఘటనపై పౌర సమాజం కూడా స్పందించాలన్నారు. భారత ప్రజా న్యాయవాదుల సంఘం ప్రతినిధి హైకోర్టు న్యాయవాది డి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆధిపత్య సామాజిక వర్గాలకు అనుకూలంగా పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం స్పందించి సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు కేవి రత్నం, బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. మేము మాటల్లో తెలుసుకుంది ఏమిటంటే దీని వెనకాల కుట్రపూరితమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయని, వీళ్ళని ఇలా చిత్రహింసలు చేయటంలో కారణమైనటువంటి అంశాలు దీని వెనకాల చాలా ఉన్నాయని, అంచేత ఇది ఉద్దేశపూర్వకంగా ఒక దాడి రూపంలో చేసినటువంటి అంశంగా మేము చూస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే పోలీసులు తమ చట్టాలను అతిక్రమించి ఈ రకంగా హింసించటం అనేటువంటిది ఇది ఏ కాలంలో ఉన్నామనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉంది. ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ, పైగా కొన్ని సందర్భాల్లో బయట నుంచి వచ్చేటువంటి కొన్ని సందర్భాలు అధికారులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్లో కూడా కొట్టామనేటువంటిది నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ ఒక ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా లేకపోతే ఒక పోలీస్ రాష్ట్రంలో ఉన్నామా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. ఈ బాధితులు కనుక ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తే దీన్ని హైకోర్టు ఇంకా వేరే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థలో వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయగలమనే అంశాలని చర్చించి ముందుకి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి దామా రాకేష్ అనేటటువంటి యువకుడు ఈ మధ్యన వచ్చి అక్కడ సెంటర్లో కూర్చుంటే అతను కూడా తీసుకుపోయి ఈ కేసులో ఇరికించడం. మరి పోలీసు వ్యవస్థ వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తించకుండా మరి తన పరిధి దాటి చేసేటటువంటి ఈ పనులు పౌరులను హింసించడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. హింస లేకుండా శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు, డిపార్ట్మెంటు నడి రోడ్డు మీద మరి 3 యువకుల్ని పడుకోబెట్టి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టినటువంటి దృశ్యాలు మన సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. వాళ్ళకి ఏ ధైర్యంతో ఈ పని చేశారు? న్యాయ వ్యవస్థలు స్పందించవనా? అధికార పార్టీ అన్న ఉందనా? లేదా ప్రతిపక్షాల అన్న ఉందనా? పౌర సమాజంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం కూడా స్పందించి పోలీసులు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను, అరాచకాలను తీవ్రంగా వ్యతిరేకించాలని పౌర హక్కుల సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం. శిక్షించడం అనేది న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు చేస్తారు, జడ్జిలు చేస్తారు. పోలీసులుగా చేయాల్సింది అది వేరే వ్యవస్థ ఉంది. దానికోసం ఇంకా జరగలే. వీళ్ళు ఇప్పటికీ నిందితులే. వాళ్ళ మీద ఉన్న పాత కేసుల్లో దాదాపు 9 కేసుల్లో వాళ్ళు అక్విటల్ అయి ఉన్నారు. ఉన్న ఇంకో 2-3 కేసుల్లో ఇప్పుడు ఇవన్నీ తప్పించుకోవడం కోసంగా పెట్టిన తప్పుడు కేసుల్లో ఇంకా నిందితులే వాళ్ళు. అటువంటి వారిని బహిరంగంగా నడి రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలందరూ చూస్తుండగా ఈ రకంగా శిక్షించడం అంటే మనం ఏ రోజుల్లో ఎక్కడున్నాం? ఈ తక్షణం ఆ పోలీసుల మీద వాళ్ళ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు తీసుకునే స్థానంలో ఆ ఉన్నతాధికారులతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వ హోంమంత్రి తీసుకోవాలి. ఇది కూడా జరిగిన పక్షంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నది, మానవ హక్కుల సంస్థ రాష్ట్రంలో ఉంది, దేశంలో ఉంది. దళితుల కోసంగా నేషనల్ హ్యూమన్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ అని చెప్పి ఉన్నది. ఈ సంస్థలన్నీ కూడా స్పందించాల్సిన, సుమోటోగా తీసుకొని స్పందించాల్సిన అవసరం ఉంది. ఇన్ని నేరాలు పోలీసులు చేశారు. ఇవి వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు చేసిన నేరాల కన్నా ఇంకా తీవ్రమైనది. బహిరంగంగా అతను ఒక కర్ర ఇస్తుంటే కాళ్ళ మీద పదే వాళ్ళు బాధపడుతుంటే కొట్టంటే వీళ్ళు మనుషులా, ఆ పోలీసులు పశువులా, పోలీసులా అని అడగదలుచుకున్నాం మేము. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేపథ్యంలో యోగా ఆవశ్యకతను పెంచే పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ బి శేషన్న గురువారం మీడియాతో మాట్లాడారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించే యోగా డే కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వేంచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగా ఆవశ్యకతను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే కార్యాచరణలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీ శుక్రవారం పట్టణంలో యోగా పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 1 నుండి 22 వార్డుల పరిధిలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో యోగా పోటీలు ఉంటాయని, 22 నుండి 40 వార్డుల పరిధిలో SLS ఫంక్షన్ హాల్లో యోగా
యోగా పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. యోగా ఆవశ్యకతను వివరించే పలు అంశాల్లో పోటీలకు ప్రాధాన్యత కల్పించనున్నట్టు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా ఇవ్వనున్నట్లు పోటీల కార్యాచరణ వివరించారు. ఫస్ట్ మండల్ లెవెల్లో ట్రైనర్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఈ నెల 24-25 ట్రైనింగ్లు ఇచ్చాం. అదేవిధంగా సెక్రటరీ స్థాయిలో ట్రైనింగ్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకు 27వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. రేపటి దినాన శుక్రవారం నాడు ఉదయం 7:30 గంటల నుంచి కళాక్షేత్రం అండ్ SLS హాల్ ఫంక్షన్ హాల్ నందు యోగా కాంపిటీషన్స్ పెడుతున్నాం. దీనికి అందరూ ఆహ్వానితులే. యోగా గురించి సాంగ్ కానీ, యోగా ఆసనాలు వేయటం కానీ, యోగా గురించి డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ, SES కానీ ఇలాంటివన్నీ కూడా రేపు రామకృష్ణ కళాక్షేత్రం నందు 1 నుంచి 22 వార్డులకు సంబంధించిన వాళ్ళకు రామకృష్ణ కళాక్షేత్రం నందు, అలాగే 22 నుంచి 40 వార్డులకు సంబంధించిన వాళ్ళకు SLS హాల్ ఏదైతుందో మన ఫ్లైఓవర్ దగ్గర ఉంది ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్ నందు 22 నుంచి 40 వార్డులకు సంబంధించిన వాళ్ళకు అక్కడికి వస్తే కనుక యోగా సంబంధించిన ఆ కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఈ కార్యక్రమాల్లో విరివిగా అందరూ వచ్చి మీ యొక్క ఆ ప్రతిభను అక్కడ ప్రదర్శిస్తే కనుక ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి విన్నర్స్ను ఐడెంటిఫై చేస్తాం. ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేసే దిశగా సర్వీస్ కండక్టర్ ద్వారా మీ పార్సల్స్ అదే రోజు గమ్యస్థానానికి చేర్చే కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలోని తమ కార్యాలయంలో గురువారం డిపో మేనేజర్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ 2016లో ఏపీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో సేవలకు మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. అదేవిధంగా 75 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల లోపు దూరానికి సర్వీస్ కండక్టర్ ద్వారా 1/4 కిలో నుండి 5 కిలోల వరకు బరువు గల పార్సల్ కండక్టర్ ద్వారా గమ్యానికి సురక్షితంగా పార్సల్ చేరవేసే సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తెనాలి నుండి విజయవాడకు 1/4 కేజీ బరువు గల పార్సల్ కండక్టర్ ద్వారా గమ్యానికి చేర్చేందుకు 60 రూపాయల ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుందన్నారు. త్వరితగతిన ఆర్టీసీ సర్వీస్ కండక్టర్ ద్వారా అందించే పార్సల్ సేవలను ప్రజలు ఆదరించాలని కోరారు. పార్సల్ కానీ లగేజ్ కానీ 5 కిలోల లోపులు ఉంటే సర్వీస్ కండక్టర్ ద్వారా మాత్రం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రవాణా చేయడం జరుగుతూ ఉంది. అంటే మీరు రాకుండానే సపోజ్ ఒక సరుకుని ఏదైనా పాయింట్లో మీరు కండక్టర్ గారి దగ్గర వచ్చి 75 కిలోమీటర్ లోపల కేవలం 80 రూపాయలు మాత్రమే 5 కేజీల వరకు మేము కండక్టర్ ద్వారా మీకు అదే రోజు ఆ సర్వీస్ అడ్డే వెళ్తే ఆ కండక్టర్ దగ్గర నుంచి మీరు ఆ వస్తువుని కానీ ఆ సర్వీస్ని కానీ మీరు తీసుకోవచ్చు. ఇది మొట్టమొదటిసారిగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులు ఇంకా మెరుగైన సర్వీసు అందించాలనే ఒక ప్రధాన లక్ష్యంతో మీరందరికీ దగ్గర చేరువవ్వాలి. అప్ టు 500 కిలోమీటర్ వరకు కండక్టర్ డ్రైవర్ ద్వారా మన సర్వీసు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన గుంటూరు జిల్లాని మోడల్ జిల్లాగా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖు నుంచి మన తెనాలి డూప్లో అన్ని రూట్లలో అంటే 142 గ్రామ ప్రజలకి మరియు నాన్ స్టాప్ సర్వీస్ ప్రజలకి అందరికీ మన ఈ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మర్లో మరీ ముఖ్యంగా మన తెనాలి ఏరియా నుండి మామిడిపళ్ళు అన్ని ఏరియాలకి తిరుపతి కానీ, బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ అదే వివిధ ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే 5 కేజీల లోపల ఉన్న బాక్స్నిచ్చి కేవలం 80 రూపాయలు చెల్లించి మీ గమ్యస్థానానికి డ్యామేజ్ అవ్వకుండా ఎక్కడ డిలే లేకుండా మీరు ఎవరికైతే పంపించదలుచుకున్నారో వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఆర్టీసీని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మెప్మా స్టాల్స్ ద్వారా లభించే ప్రయోజనకరమైన వస్తువులను, తినుబండారాలను ప్రజలు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలోని తమ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ మెప్మా స్టాల్స్ మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్ర, శనివారములు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాలను ప్రోత్సహిస్తోందని, ప్రజలు కూడా మెప్మా మహిళల ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి ఉన్నతికి ప్రోత్సహించాలని కోరారు. మెప్మా వాళ్ళ ద్వారా, పొదుపు సంఘాల వాళ్ళ ద్వారా మున్సిపల్ ఆఫీస్కి ఎదురున్నటువంటి రోడ్డు దగ్గర మెప్మా స్ట్రీట్ అనేసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రతి నెల అవుతూ ఉంది.
ఈ నెలలో కూడా రేపు ఎల్లుండి యొక్క రెగ్యులర్ జరిగే ప్లేస్ ఏది ఉందో అక్కడ పెడుతున్నాం కాబట్టి అక్కడ వివిధ గ్రూపుల వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో తయారైనటువంటి రకరకాల ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కానీ సో మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా పెట్టేటువంటి యొక్క స్ట్రీట్ ఏది ఉందో అన్నీ కూడా క్వాలిటీ ఉంటాయి, సరసమైనటువంటి రేట్లకు ఉంటాయి. కాబట్టి మన యొక్క సంఘాల సంబంధించి స్త్రీలు చేసేటువంటి ఆర్టికల్స్ను మీరు విరివిగా కొని వాటికి వారందరికీ కూడా సపోర్ట్ చేయాల్సి కోరుతున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్సిబి న్యూస్. దళిత యువకులను విచక్షణారహితంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సీఐలు హింసించడం అమానుషం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ఓంకార ఆశ్రమంలో నెల 31వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట పూజలకు శ్రీకారం. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి. దళిత యువకుల్ని హింసించిన సీఐలపై మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలి. హైకోర్టు న్యాయవాదులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.